తేజ గారు 1 ఇయర్ బిఫోర్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. ఉదయ్ కిరణ్ గారు సంబంధించి ఎవరికీ తెలియని విషయం నాకు తెలుసు. అది ఎప్పుడు చెప్పాలో టైం వచ్చినప్పుడు ఒక మంచి స్టేజ్ చూసి నేను చెప్తాను అని చెప్పారు. సో దానికి సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు కూడా ఐడియా లేదు. తేజ గారిని అడగాలి ఇప్పుడు, అదేంటో మరి. నాకు ఐడియా లేదండి. డిస్కషన్ లేదు తేజ గారితో, ఈవెన్ ఐ డెంట్ ఆస్క్. బట్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే అందరూ కూడా అసలు ఏం జరుగుంటుంది ఏంటి తెలుసుకోవాలని ఇంకా అది ప్రయత్నిస్తూనే ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఏమనిపిస్తుంటుంది ఇప్పటికి తలుచుకుని ఉదయ్ కిరణ్ గారు మన మధ్యన లేరు అనేదాన్ని? ఇప్పటికి ఏంటి ఇప్పుడు జెన్జీ కిడ్స్ అంటుంటారు, వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు, ఆయన ఫ్యాన్, ఆయన సినిమాలు చూసి ఇప్పుడు కూడా ఫ్యాన్ అవుతూ ఉంటారు. సో అది మీకు థియేటర్స్ దగ్గర ఈరోజు అర్థమై ఉంటుంది. సో ఏమనిపిస్తుంది ఆ పోస్టులు కానీ ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో? అసలు అదే నేను చెప్తున్నాను, మన మధ్య లేక 12 years అవుతున్నా కూడా ఏం మాత్రం తన మీద ప్రేమ అంటే ఇంకో నెక్స్ట్ సినిమా వస్తుంది, ఇంకొక మూవీ వస్తుంది అని కూడా హోప్ లేదు ఎవరికి. ఆ ఉన్న మూవీనే మళ్ళీ పాపం చూసినా కూడా ఇంకా డే 1లో ఉన్న రియాక్షన్ ఇవాళ మళ్ళీ కనిపిస్తుంటే అది నిజమైన అభిమానం. ఐ ఫీల్ దట్ ఈస్ రియల్ ట్రూ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు అసలు ఈ ఫ్యాన్స్ అంతా. నాకు